హలో ఎవ్రీబడి, ఎంపవరింగ్ ఫెమినిజం అనే ఈ 2 days వర్క్షాప్ లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నటువంటి మొట్టమొదటిది 5 ఎలిమెంట్స్ గురించి. ఫెమినిజం అనేది జెండర్ తో సంబంధం లేకుండా, అంటే మీరు స్త్రీల పురుషుల అని సంబంధం లేకుండా ఈ ఫెమినిన్ ఎనర్జీ అనేది అందరిలోనే ఉంటుంది. ఈ ఫెమినిన్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఈ 5 ఎలిమెంట్స్ తో 5 తత్వాలతో నియంత్రింపబడుతుంది, రూల్ చేయబడుతుంది అన్నమాట. అయితే ఈ 5 తత్వాలు మనకి తెలిసి వాయువు, అగ్ని, ఆకాశము, భూమి, జలము కదా. ఈ 5 తత్వాలకు వాటి ప్రత్యేకతలు ఉన్నాయి. అండ్ వాటికి అనుగుణంగానే మన శరీరము, మన యావత్ వ్యవస్థ, భూమండలము గాని పనిచేస్తూ ఉన్నాయి. ఈ రోజు నేను మీతో చెప్పబోతున్నటువంటి పంచతత్వాలు వెరీ డిఫరెంట్. ఇది చైనీస్ ట్రెడిషన్స్ ప్రకారము ఈ పంచతత్వాలు, ద 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు గమనిస్తే వాటర్, వుడ్, ఫైర్, ఎర్త్ అండ్ మెటల్. వీటికి ఒక్కొక్క వ్యక్తి తాలూకా వ్యక్తిత్వాన్ని వివరించి ప్రకటించేటువంటి గుణం ఉన్నదంట. చైనీస్ ట్రెడిషన్స్ ప్రకారము ఈ 5 ఎలిమెంట్స్ ని ఎలా చెప్తారంటే, ప్రతి వ్యక్తి శరీరంలో కూడా ఈ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ శరీరంలో ఉన్న ఆర్గన్స్, అంతరవయవాలు, ఇంటర్నల్ ఆర్గన్స్ ని రూల్ చేస్తూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటాయి అని చెప్తారు. అయితే ఒక వ్యక్తికి వీటిలో ఈ 5 ఎలిమెంట్స్ లో ఏదో ఒక్క ఎలిమెంట్ చాలా డామినెంట్ గా ఉంటుంది. ఆ డామినెంట్ గా ఉన్న ఎలిమెంటే ఆ వ్యక్తి తాలూకా పర్సనాలిటీని, వారి తాలూకా యాటిట్యూడ్ ని డిటర్మైన్ చేస్తుందంట. సో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా మీలో ఏ తత్వం ఉన్నది, ఏ ఎలిమెంట్ డామినెంట్ గా ఉందో మీరు తెలుసుకునేందుకు నేను మీకు ఒక క్విజ్ కూడా ఇవ్వడం జరిగింది మన వెబ్సైట్ లో కదా. వాటిని మీరు ఆన్సర్ చేసిన తర్వాత మీకు వచ్చిన రెస్పాన్సెస్ ని క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఏబిసి అని మీకు ఆప్షన్స్ ఇచ్చాను కదా, వాటిని మీరు సమ్మప్ చేస్తే, అంటే ప్లస్ చేస్తే, వాటిలో ఏది అయితే ఎక్కువ నెంబర్ వచ్చిందో అదే మీలో డామినెంట్ గా ఉన్నటువంటి తత్వం. ఒక్కొక్క తత్వము ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ని వివరిస్తుందని చెప్పాను. దానికన్నా ముందు ఒక్కొక్క తత్వము మన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని, ద ఇంటర్నల్ ఆర్గన్స్ ని కంట్రోల్ చేస్తుంది, నియంత్రిస్తుంది. అదే సమయంలో ఒక్కొక్క తత్వము మరొక తత్వంతో ఇంటర్లింక్డ్ గా ఉందన్నమాట. ఉదాహరణకు వుడ్, ఈ తత్వము మన లివర్ అండ్ గ్యాల్ బ్లాడర్ ని కంట్రోల్ చేస్తుంది లేదా రూల్ అవుట్ చేస్తుంది. ఫైర్ మన హార్ట్ ని, పెరికార్డియం ని, స్మాల్ ఇంటెస్టైన్, సింపాథెటిక్ అలాగే పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. భూతత్వము మన పొట్ట భాగము, స్ప్లీన్ అలాగే మన జీర్ణ వ్యవస్థను ఇది ప్రభావితం చేస్తుంది. మెటల్ మన లంగ్స్, కలన్ అండ్ స్కిన్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. వాటర్ కిడ్నీస్, గ్యాల్ బ్లాడర్, బోన్స్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇవి ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడుతూనే వ్యవహరిస్తాయన్నమాట. ఇలా ప్రతి మనిషి శరీరంలో ఉన్న అంతర్ అవయవాలు, ద ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని ఒక్కొక్క తత్వంతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి లివర్ లేదా గ్యాల్ బ్లాడర్ కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చాయంటే ఆ వ్యక్తి శరీరంలో వుడ్ తత్వం అనేది చాలా తక్కువగా ఉందని అర్థం. హార్ట్ రిలేటెడ్ గా వస్తే అగ్ని తత్వం తక్కువగా ఉందని అర్థం. అలాగే స్టమక్ లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏదైనా అన్బ్యాలెన్స్ కానీ వస్తే భూతత్వము తక్కువగా ఉందని అర్థం. ఇలా ఒక్కొక్క తత్వము ఎప్పుడైతే ఆయా శరీర అవయవాలలో లోపిస్తుందో, వాటి ఫంక్షనాలిటీ అనేది తగ్గుముఖం పడుతుందో ఆ వ్యక్తికి ఆ తత్వము తక్కువ ఉన్నది అని అర్థం అన్నమాట. ఈ విధంగా ఈ 5 తత్వాలను మన శరీరంలో ఒక్కొక్క ఆర్గన్ ని నియంత్రిస్తూ ఉంటాయి. ఒక్కొక్క తత్వంలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ని ఎలా ఉంటుందో వివరిస్తాను. మొదటిది వుడ్ తత్వం. ఈ వుడ్ తత్వాన్ని మనము గ్రహించాలి అని అంటే చాలా సులభమే. ఎందుకంటే వీళ్ళను చూడగానే మనకి ఈజీగా అర్థమవుతుంది వీళ్ళు వుడ్ తత్వాన్ని కలిగి ఉన్నారు అని.
ఈ వుడ్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు, ప్రతిదానికి ఎస్ అనే ముందు చెప్తారు, చాలా బోల్డ్ గా అంబిషియస్ గా ఉంటారు, వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్ గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు, కమిటెడ్ గా ఉంటారు అండ్ వీళ్ళు ఏదైనా కానీ క్షణాల్లో నిర్ణయం తీసుకోగలరు. నాంచర్ అనమాట, ఏ విషయాన్ని ఎక్కువసేపు కొనసాగించరు. వీళ్ళలో ఈ వుడ్ ఎలిమెంట్ ఎక్కువ ఉన్న వాళ్లకు ఎంటర్ప్రెన్యూర్స్ గా ఉంటారు అండ్ దేన్నైనా సాధించగలిగే ఒక అచీవర్ గా ఉంటారు. వీళ్ళలో సాధారణంగా వచ్చేది అన్బ్యాలెన్స్ ఏమిటంటే కోపం. వీళ్ళ కోపము రెక్లెస్నెస్ వలన, స్ట్రెస్ వలన వీళ్ళకి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఒక వుడ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తికి కోపం విపరీతంగా ఉంటుంది. ఈ కోపం వలన వాళ్ళు నెమ్మదిగా యాంగ్జైటీకి, డిప్రెషన్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా స్ట్రెస్ వల్లనే వస్తాయి. హై బ్లడ్ ప్రెషర్ వల్ల వస్తుంది. అలాగే గ్యాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వుడ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళ లక్షణం. నా అగ్నితత్వం గురించి మాట్లాడుకుందాం. అగ్నితత్వము డామినెంట్ గా ఉన్న పర్సన్ ఎలా ఉంటారంటే వాళ్ళలో కమ్యూనికేషన్స్ చాలా బాగుంటాయి. అంటే ఎవరినైనా మాటలతోనే ఆకర్షించుకునే ఒక నైపుణ్యం ఉంటుంది. అలాగే వాళ్ళ తాలూకా అపియరెన్స్ లో కూడా, వాళ్ళ తాలూకా అపియరెన్స్ ఇన్ ద సెన్స్ ముఖ కవలికలు, ముఖ వర్చస్సు గాని, శరీరం గాని చాలా అట్రాక్టివ్ గా ఉంటుందన్నమాట. ఈవెన్ దో వాళ్ళ తాలూకా రంగు కాస్త తక్కువ ఉన్నా చూడగానే చాలా కళగా కనిపిస్తారు. వీళ్ళు ఎప్పుడు ఆప్టిమిస్టిక్ గా ఉంటారు, కంప్లీట్ ఎరుకతో ఉంటారు, అవేర్ గా ఉంటారు. తన చుట్టూ ఏం జరుగుతుంది, తన లైఫ్ లో ఏం జరుగుతుంది అని ప్రతిదీ పిన్ పాయింటెడ్ గా గమనిస్తూ ఉంటారు. చాలా సున్నితత్వులు, జాలి, కరుణ, దయ చాలా ఎక్కువ వీళ్ళకి. భక్తి ఎక్కువ. దేనిపైనైనా తెలుసుకోవాలనే ఒక ఉత్సుకత అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. క్రియేటివ్ గా ఉంటారు, చాలా అలర్ట్ గా ఉంటారు. వీళ్ళు ఏ పని చేసినా దానిలో ఒక ప్యాషన్ ఉండాలి, ప్యాషనేట్ గా చేయాలి అని అనుకుంటూ ఉంటారనమాట. వీళ్ళ తాలూకా మెయిన్ ఇంటెన్షనల్ లేకపోతే ఇష్టమైనది ఏంటంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనుకుంటారు. సో ఆ హ్యాపీనెస్ కోసం వెతుక్కుంటారనమాట. అలా కొన్ని సందర్భాలలో స్కాటర్డ్ మైండ్స్ అంటే చంచలంగా ఉన్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ అగ్నితత్వం ఒక వ్యక్తిలో ఎక్కువ ఉందనుకోండి, ఈ వ్యక్తి ఓవర్ ఎగ్జైటెడ్ గా ఉంటారు. చిన్న వాటికే ఏడ్చేస్తారు, లేకపోతే బాగా నవ్వుతూ ఉంటారు, కారణం లేకుండా నవ్వుతూ ఉంటారనమాట. ఇది తక్కువ ఉందనుకోండి, ఈ వ్యక్తిలో ఈ ఫైర్ ఎలిమెంట్ అనేది తక్కువ ఉందనుకోండి, చాలా సెన్సిటివ్ గా ఉంటారు, ఎడిక్ట్ అయిపోతా ఉంటారు, కొన్నిసార్లు వ్యామోహాలకి అండర్గో అవుతూ ఉంటారు, కొన్నిసార్లు సూసైడల్ టెండెన్సీకి కూడా వెళ్ళిపోతారు. చనిపోవాలని ఉంది, నాకు బ్రతకాలని లేదు, ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఫ్రీక్వెంట్ గా ఈ అగ్నితత్వం లోపం ఉన్న వాళ్ళు ఫేస్ చేసే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళ యాంగ్జైటీ నుంచి వస్తాయి. ఎగ్జైటెడ్ గా ఉండాలి, ఎంజాయ్ చేయాలని ఆ తపన ఉంటది చూసారా. కాసేపు లేదా ఒక్కరోజు వాళ్ళకి ఆ ఎంజాయ్మెంట్ దొరకకపోతే ఏదో కోల్పోయినట్లు, జీవితమే వ్యర్థం అన్నట్టు ఉంటారనమాట. వీళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ సాధారణంగా హార్ట్ రిలేటెడ్ అనే వస్తూ ఉంటాయి. భూమి తత్వం గురించి తెలుసుకుందాం. భూమి తత్వం ప్రధానంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండడానికే ప్రయత్నిస్తారు, బ్యాలెన్స్డ్ గా ఉంటారు. అలాగే వీళ్ళు చాలా ప్రాక్టికల్ గా కూడా ఉంటారు. వీళ్ళు అన్నిటినీ అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతారు. చాలా సోషబుల్ పర్సన్ అని చెప్పచ్చు. చాలా త్వరగా కలిసిపోతారు అనమాట. అలాగే వీళ్ళలో సింపతి ఎక్కువ ఉంటుంది. దేని పట్లైనా ఎవరితోనైనా చాలా త్వరగా జాలి చూపించేస్తూ ఉంటారు, నమ్మేస్తా ఉంటారు, అన్నిటికీ అంగీకరించేస్తూ ఉంటారు అండ్ చాలా ఎప్పటికప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉంటారు. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా చాలా ప్రశాంతతని ఫీల్ అవుతూ ఉంటారు. ఒక ఫ్రెండ్లీ పర్సన్, ఒక కొత్త వ్యక్తిని కలిసామే అన్న భావన ఉండదన్నమాట. ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తే అన్న ఫీల్ ని వీళ్ళు అందరికీ ఇస్తారు. ఇది ఒక ఎర్త్ ఎలిమెంట్ డామినెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి తాలూకా లక్షణాలు. వీళ్ళలో మదర్లీ క్యారెక్టరిస్టిక్స్ బాగా ఉంటాయంట. అయితే ఎప్పుడైనా భూమిలో ఏదైనా అన్బ్యాలెన్స్ అయినా విపరీతమైన పరిణామాలను మనం చూస్తూ ఉంటాం. ఆ పరిణామాలు ఇంతకాలం ఈ భూమాతేనా మనల్ని ఇంత చక్కగా భరించింది, మోసింది అన్న అనుమానం వచ్చేస్తుంది అనమాట. సో అలా భూతత్వం ఎప్పుడైతే తక్కువలో ఉందో ఆ వ్యక్తికి స్టబర్న్నెస్ వచ్చేస్తుంది. అంటే
ఒక మొండితనం అన్నమాట. మొండి వైఖరి. ఏం చెప్పినా ఎలా చెప్పినా వినరు. తన పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళన్నట్టు మొండిగా ఉంటారన్నమాట. చాలా ఇంప్రాక్టికల్ గా ఉంటారు. అంటే ఇంప్రాక్టికల్ అంటే అసలు దేన్ని రియాలిటీతో చూడరు, ఊహాగానాలు వేసేస్తూ ఉంటారన్నమాట. ఇది గనుక అన్బ్యాలెన్స్డ్ గా అంటే డెఫిషైట్ గా ఉంటే, ఈ తక్కువ ఉండటం వల్ల ఏంటంటే పీపుల్ ప్లీజర్ గా కూడా ఉంటారు. అందరు మంచి చేసుకోవాలి, అందరి దగ్గర నేను మంచి అని అనిపించుకోవాలి అని అనుకుంటూ వీళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎవరిని హెల్ప్ అడగరు. ఇది డెఫిషియట్ గా ఉన్నప్పుడు, ఒక ఎర్త్ తత్వము తక్కువ ఉన్నప్పుడు ఉన్నటువంటి లక్షణాలు అన్నమాట. అలాగే ఎర్త్ అనే తత్వం ఎక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే దీన్ని డామినెంట్ గా ఉన్న వాళ్ళు కేర్ టేకర్ గా ఉంటారు. ఈ కారణం చేతనే వీళ్ళ తాలూకా మెయిన్ ఇష్యూ ఏంటంటే అతిగా ఆలోచించేస్తూ ఉంటారు, గాబరు పడిపోతూ ఉంటారు, చిన్న చిన్న వాటికి కూడా ఓవర్ థింకింగ్ చేస్తారనమాట. వీళ్ళకున్న వీక్నెస్ క్రేవింగ్ ఫర్ స్వీట్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. కనుక వీళ్ళకి వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ప్రధానంగా డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించే ఉంటాయి. అండ్ తరచుగా నీరసం అయిపోతూ ఉంటారు. ఇది ఎర్త్ ఎలిమెంట్ కి ఉన్నటువంటి లక్షణాలు. కమింగ్ టు ద మెటల్ ఎలిమెంట్ బ్యాలెన్స్డ్ గా ఉన్నటువంటి వ్యక్తి చాలా కామ్ గా, డిసిప్లైన్డ్ గా, చాలా ఆనరబుల్ గా, రిజర్వ్డ్ గా కూడా ఉంటారు. వీళ్ళు ఏం చేసినా ఒక పద్ధతిలో చేయాలని ఒక మెథడాలికల్ గా ఉంటారన్నమాట. ఒక బ్యాలెన్స్డ్ గా ఉన్నటువంటి మెటల్ తత్వం ఉన్న వాళ్ళు. అదే మితిమీరినటువంటి మెటల్ తత్వం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు చాలా రెస్ట్రిక్టివ్ గా ఉంటారు. చాలా రూల్స్, రెగ్యులేషన్స్, చాలా వ్యతిరేకతను, అంటే ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగా చేయాలి అన్నట్టు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ వ్యతిరేకతలో కూడా వాళ్ళ స్వచ్ఛతను వారు కాపాడుకోవడానికి చూస్తారు. ఓవర్ రూల్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఇలా జరగాలంటే ఇలాగే జరగాలి, ఆ 1% కూడా మారకూడదు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. కండిషన్స్ అప్లై. ఇది ఓవర్ గా ఉన్నప్పుడు ఉండే లక్షణాలు. అదే మెటల్ తత్వం తక్కువ ఉందనుకోండి, వీళ్ళు హిపోక్రిట్స్ గా ఉంటారు. ప్రతిదాన్ని పిన్ పాయింట్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఎవరు ఎలా కనిపిస్తున్నారో వాళ్ళకి కనిపిస్తున్నటువంటి ఆకారాలు, అంటే వాళ్ళ అపియరెన్స్ ని బట్టి విలువిస్తూ ఉంటారనమాట. అండ్ వీళ్ళు ఎక్కువగా యాంటిక్ వర్క్స్ కి, ఆర్ట్స్ కి, అలాగే ప్రజెంట్ టెక్నాలజీకి ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ఎప్పుడైతే ఈ మెటల్ అనేది తక్కువ ఉంటుందో ఆ వ్యక్తి అపరాధ భావానికి గురవుతూ ఉంటారు. ఎందుకు ఆ అపరాధ భావము లేదా దుఃఖము, ఒక గ్రీఫ్ లోకి వెళ్ళిపోతారనమాట. ఎందుకు ఏడవాలనిపిస్తుందో వాళ్ళకే తెలియదు, ఏడుస్తా ఉంటారు. కొన్నిసార్లు ఏడుపు వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అది కూడా కంట్రోల్ చేసుకుంటారు. ఇది డెఫిషియట్ ఉన్నప్పుడు మెటల్ తత్వం యొక్క లక్షణాలు. అలాగే వీళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ సాధారణంగా ఆస్తమా, రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటము, కాన్స్టిపేషన్, మలబద్ధకం లాంటివి ఉంటాయి అన్నమాట. ఇది మెటల్ ఎలిమెంట్ యొక్క లక్షణాలు. కమింగ్ టు ద వాటర్ ఎలిమెంట్, జలతత్వం ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే జలానికి ఉన్నటువంటి ఒక లక్షణము, మనం వాటర్ ని దేనిలో వేస్తే వాటర్ దాని షేప్ తీసుకుంటుంది, అంటే మార్పు చెందుతూ ఉంటుంది ఎఫర్ట్లెస్ గా, ఎటువంటి కష్టపడకుండా త్వరగా మార్పు చెందుతూ ఉంటుంది అనమాట. అలా ఈ జలతత్వం ఉన్నటువంటి వ్యక్తులు చాలా త్వరగా చుట్టుపక్కల పరిసరాలకు అలవాటు పడిపోతారు. అంటే మార్పుకి చాలా సిద్ధంగా ఉంటారనమాట, ఆ మార్పు ఏదైనా కానీ. సో వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ దృక్పథాలు, అది పాజిటివ్ గా కావచ్చు, నెగిటివ్ గా కావచ్చు, వాళ్ళ తాలూకు దృక్పథాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళలో మార్పు అనేది ఉంటుందన్నమాట. వాటర్ అనేది చాలా త్వరగా అడాప్ట్ అయిపోతుంది కదా, అలాగే వీళ్ళు కూడా చాలా త్వరగా అడాప్ట్ అయిపోతారు. ఇదంతా ఎప్పుడంటే బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు ఇదంతా పాజిటివ్ గా జరుగుతుంది, అడాప్టబిలిటీ అనేది. ఈ వాటర్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే డౌన్ టు ఎర్త్ ఉంటారు. ప్రతిదాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఇష్టపడతారు అనమాట. ఇంట్రోస్పెక్టివ్ అని అంటారు. ఎప్పుడు వాచ్ఫుల్ గా ఉంటారు, ప్రతిదాన్ని బాగా పరిశీలిస్తూ, నిశ్శబ్ద పరిశీలకులు అనమాట వీళ్ళు. ఆబ్జెక్టివ్ గా ఉంటారు, అంటే కొంతవరకు మాత్రమే. ఏదైనా తెలుసుకోవాలి అని అంటే దాని తాలూకా మూలాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ ఆబ్జెక్టివ్నెస్ అని అంటే దేనికి వాళ్ళు తగ్గరు. ఎక్కడ ఇది నేను తెలుసుకోవాలి అని అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అనమాట. విషయాల పట్ల, వ్యక్తుల పట్ల, అది ఏదైనా కావచ్చు, అది నాలెడ్జ్ అయినా కానీ తగ్గరు. అండ్
ఈ కారణం చేత వాళ్ళు లక్ష్యం వైపు బలంగా మక్కువ చూపిస్తారు. అంటే ఆ లక్ష్యం అనుకున్నారంటే చేరుకోవాలి అంతే. అలాగే చాలా డిమాండింగ్ గా ఉంటారు. ఎప్పుడంటే డిమాండింగ్ గా ఉంటారు వీళ్ళు, ఎప్పుడైతే ఈ వాటర్ ఎలిమెంట్ అనేది ఎక్సెస్ ఉందో అత్యాశకు లోనవుతారు. డిమాండింగ్ అంటే ఒక కమాండింగ్ పవర్ ఉంటుందన్నమాట. తన అండర్లో అందరూ ఉండాలి, తన మాట నెగ్గాలి అన్నట్టు ఉంటారు. అదే బ్యాలెన్స్డ్ గా ఉందనుకోండి, క్యూరియాసిటీ ఉన్న పీపుల్ లా ఉంటారు, చాలా సెన్సిటిబుల్ గా ఉంటారు. అండ్ ఇది తక్కువ ఉంటే గనక, ఈ వాటర్ ఎలిమెంట్ తక్కువ ఉంటే గనక వీళ్ళు ప్రపంచం నుంచి తనని తాను విత్డ్రా చేసుకుంటారు. నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు ఎవ్వరూ వద్దు అని ఒక ఏకాంతాన్ని ఇష్టపడతారనమాట. ఇది వాటర్ ఎలిమెంట్ కు ఉన్నటువంటి లక్షణాలు. వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లం భయం. వాటర్ ఎలిమెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. అలా అని చెప్పి తను అనుకున్నది చేయకుండా ఉంటారు అంటే కాదు. ఎంత భయపడతారో తన లక్ష్యం వైపు కూడా అంతే బలంగా భయాన్ని అధిగమిస్తూ ముందుకెళ్ళగలుగుతారు. ఇవి ఈ 5 ఎలిమెంట్స్ తాలూకా లక్షణాలు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ఎలిమెంట్స్ లో మీకు మీరు అడ్రస్ చేసిన, మీరు ఆన్సర్ చేసిన ఆ క్విజ్ కాకుండా, రైట్, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకేమైనా వర్తిస్తున్నట్లే కనుక జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్ ఆర్ ఇన్ అవర్ గ్రూప్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.